నమస్తే రాధా గారు. నమస్తే. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అంటే గ్రామాల్లో మన ఆర్ఎంపీ డాక్టర్లు పిఎంపీ డాక్టర్లు పిలుస్తున్నాం కదా, వాళ్ళ ఆవశ్యకత మన రాష్ట్రంలో ఏమాత్రం ఉంది అంటే పల్లెటూర్లలో వాళ్ళ అవసరం ఉందంటారా లేదంటారా? ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళు గుర్తింపు కోసం పోరాడుతున్నా కూడా అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే 439 జీవో తీసుకొచ్చారు. ఆ తర్వాత మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయలేదు. దీని మీద అసలు పల్లెటూర్లలో ఈ ఆర్ఎంపీల ఆవశ్యకత ఉందంటారా లేదంటారా? గ్రామీణ వైద్యులు సుదీర్ఘకాలం నుంచి గుర్తింపు కోసం అస్తిత్వం కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. మేము సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో మా ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 429 జీవో ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణని పెంచి గ్రామీణ వైద్యుల యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మార్గనిర్దేశనం చేయటం అనేటువంటిది జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారి తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పాలకులంతా కూడా గ్రామీణ వైద్యుల్ని గ్రామీణ వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగా పేద ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని పాలకులు గుర్తించి గ్రామీణ వైద్యులకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఒక వైద్యుడై ఉండి ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్నా అత్యవసర వైద్య సదుపాయాలు వారికి చేరాలన్నా ఈ గ్రామీణ వైద్యులు అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశాన్ని గుర్తించిన కారణంగానే వారికి ప్రత్యేకమైన శిక్షణనిప్పించి వారికి గుర్తింపునివ్వడం జరిగింది. ఆ తదుపరి 104 లాంటి సేవా కార్యక్రమాల్లో వారికి ఉద్యోగాలు కూడా కల్పించాలని రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వ పాలకులు గమనంలోకి తీసుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 35 నుంచి 40 వేల మంది గ్రామీణ వైద్యులు వారి కుటుంబాలన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమమైనటువంటి ప్రాథమిక వైద్య సదుపాయాలు వైద్య సేవలు అందిస్తూ ప్రజలకి చేదోడు బాదోడుగా ప్రజల కుటుంబాల్లో తాము ఒకరుగా జీవిస్తున్నటువంటి వారికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం మరి తప్పకుండా ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆలోచించిన విధంగా ఆ తదుపరి వచ్చినటువంటి పాలకులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, 40,000 కుటుంబాలని ఎందుకు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 800 మందికి ఒక వైద్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పేదవాడికి లేదా ప్రతి ఒక్క రోగికి మరి ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా ఎంఎస్లు ఎండీల ద్వారానే వైద్యం జరగాలంటే సాధ్యపడే పనేనా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు అన్ని గ్రామీణ ప్రాంతాలకి ఈ రోజు కూడా మరి బస్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి, వాహనాల సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి అపరాత్రి వారికి గనక అనారోగ్యం తలెత్తినట్లయితే అటువంటి అనారోగ్యంతో బాధపడే వారికి తక్షణ వైద్య సదుపాయం అందాలి అంటే మరి వైద్యులు అనేటువంటి వాళ్ళు అందుబాటులో లేని పరిస్థితుల్లో మరి గ్రామీణ వైద్యులు మాత్రమే వారు సంజీవనిలా మారి వారు సాహసంగా ధైర్యంగా వారు వైద్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రభుత్వం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా సమయంలో మరి డాక్టర్లందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు తాము ప్రాణాలకు కూడా భయపడకుండా ప్రతి ఇంటికి వెళ్లి కరోనా రోగులకు ప్రత్యేకమైనటువంటి వైద్య సేవలు అందించినటువంటి స్థితిని గతిని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది. మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే 429 జీవోను తీసుకొచ్చారో అది అమలు చేసేంత వరకు గ్రామీణ వైద్యుల కుటుంబాలకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం నిలబడేంత వరకు భారత జాతీయ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.